ఒక క్రొత్త పాట పాడుకుందాం. నా ప్రియ యేసునిపై ఆనుకొని అరణ్య మార్గమున నడచుటయే ఆనంద జీవితము. అరణ్య మార్గమున నడచుటయే ఆనంద జీవితము. నా ప్రియ యేసునిపై ఆనుకొని లిల్లీ పుష్పం శారోను రాజా పరిశుద్ధమైన మాధు తండ్రి. లిల్లీ పుష్పం శారోను రాజా పరిశుద్ధమైన మాధు తండ్రి. పూర్ణ రూప సౌందర్యుడే కీర్తింపదగిన దేవా. పూర్ణ రూప సౌందర్యుడే కీర్తింపదగిన దేవా. నా ప్రియ యేసునిపై ఆనుకొని అరణ్య మార్గమున నడచుటయే ఆనంద జీవితము. అరణ్య మార్గమున నడచుటయే ఆనంద జీవితము. నా ప్రియ యేసునిపై ఆనుకొని భక్తులు ప్రేమించు దేవా నా ప్రభు నామము పరిమళమే. భక్తులు ప్రేమించు దేవా నా ప్రభు నామము పరిమళమే. యేసుని వెనుక వచ్చితిని నన్ను ఆకర్షించెను. యేసుని వెనుక వచ్చితిని నన్ను ఆకర్షించెను. నా ప్రియ యేసునిపై ఆనుకొని అరణ్య మార్గమున నడచుటయే ఆనంద జీవితము. అరణ్య మార్గమున నడచుటయే ఆనంద జీవితము. నా ప్రియ యేసునిపై ఆనుకొని ప్రేమ ధ్వజ మెగురుచుండగా ప్రియుని సముఖము కలుగుటచే. ప్రేమ ధ్వజ మెగురుచుండగా ప్రియుని సముఖము కలుగుటచే. జల్దరు వృక్షము క్రింద కలిగెన్ ప్రభుని ఆధరణ. జల్దరు వృక్షము క్రింద కలిగెన్ ప్రభుని ఆధరణ. నా ప్రియ యేసునిపై ఆనుకొని అరణ్య మార్గమున నడచుటయే ఆనంద జీవితము. అరణ్య
ప్రేమించెదన్ నా ప్రియ యేసునిపై ఆనుకొని అరణ్య మార్గమున నడచుటై ఆనంద జీవితము అరణ్య మార్గమున నడచుటై ఆనంద జీవితము నా ప్రియ యేసునిపై ఆనుకొని అగ్ని జ్వాల యేసుని ప్రేమ మరణము వలె బలవంతమైనది అగ్ని జ్వాల యేసుని ప్రేమ మరణము వలె బలవంతమైనది నీతి ప్రవాహము కావలన ఆ ప్రేమ చల్లారదు నీతి ప్రవాహముల వలన ఆ ప్రేమ చల్లారదు నా ప్రియ యేసునిపై ఆనుకొని అరణ్య మార్గమున నడచుటై ఆనంద జీవితము అరణ్య మార్గమున నడచుటై ఆనంద జీవితము నా ప్రియ యేసునిపై ఆనుకొని ధూపస్తంభం వలె దిగి వచ్చును దేవకుమారుడు మహిమతో ధూపస్తంభం వలె దిగి వచ్చును దేవకుమారుడు మహిమతో ధనులైన వారి రథము వలె పైకెగిరి పొదను ధనులైన వారి రథము వలె పైకెగిరి పొదను నా ప్రియ యేసునిపై ఆనుకొని అరణ్య మార్గమున నడచుటై ఆనంద జీవితము అరణ్య మార్గమున నడచుటై ఆనంద జీవితము నా ప్రియ యేసునిపై ఆనుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్న తర్వాత సిస్టర్ నయోమి మనకి తన జీవితంలో జరిగినటువంటి మరి రక్షణ సాక్ష్యాన్ని మన మధ్యలో పంచుకుంటారు. తర్వాత కొద్దిగా వాక్యాన్ని కూడా పంచుకుంటారు. మరి ఈ సమయాన్ని దేవుడు మనకి ఆశీర్వాదకరంగా ఉండేట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి దయగల రాజా, మీ కొందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతైనా గొప్ప దేవుడు కొన్నందుకు కొందనాలు చెల్లిస్తున్నాం. నాయన మీరు తండ్రి నాయన నయోమిని మా మధ్యలోకి నడిపించినారు, మీ కొందనాలు చెల్లిస్తున్నాం. ఎంతైనా గొప్ప దేవుడు తండ్రి నాయన, నిజంగా తండ్రి నాయన ఆ బిడ్డను మీరు వెతికి రక్షించుకునే విధానానికి వందనాలు. మరి రక్షించుకోవడం మాత్రమే కాదు కానీ మీ తండ్రి నాయన సేవలో కూడా తను తండ్రి నాయన పాలుభాగస్వామిగా ఉంటూ తండ్రి నాయన తను ఎంతగానో తండ్రి మీ సేవలో కొనసాగుతున్న విధానానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ విధంగా తండ్రి మీరు ఎంతగానో ప్రేమించి నాయన జతపరిచిన విధానానికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి మా మధ్యలోకి నడిపించిన విధానానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయాన్ని మీరు మాకు ఆశ్రయకరంగా మేలుకరంగా చేయండి. పాటల్లో కూడా మీరు సహాయపడుతూ వచ్చినారు, మీకు వందనాలు చెల్లిస్తూ తండ్రి బిడ్డ ఇప్పుడు తండ్రి నాయన సాక్ష్యం చెప్పినట్టుండగా తండ్రి మీ ఆత్మను అభిషేకించండి. ట్రాన్స్లేషన్ చేస్తున్న మీ బిడ్డను కూడా మీరే కనికరించి మీ ఆత్మను అభిషేకించి నాయన మా అందరికీ ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉండులాగిన అర్థమయ్యే రీతిలో వాళ్ళు తండ్రి నాయన మరి బోధించగలిగేందుకు మీరే సహాయం దయచేయమని కోరుకుంటూ ఈ కొద్ది ప్రార్థన నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు నామమున అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్.
Praise the Lord. అందరికీ ప్రైజ్ లార్డ్. I thank God Almighty for giving me this privilege. నేను దేవునికి వందనాలు చెప్పుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. And I thank Anna and Akka for giving me the opportunity to share my testimony. నేను మొట్టమొదటిగా ఇక్కడ నా అన్నకి అక్కకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. And I thank everyone, including Anna, Akka and all the family members and all the church members. ఇక్కడున్న అందరూ సంఘస్థులు ఆ విధంగానే కుటుంబ సభ్యులు అందరికీ నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. Because you have all prayed for brother and you are the part of our marriage. మీరందరూ సైమన్ అన్న కోసం ప్రార్థన చేశారు, అందుని బట్టి మీ అందరికీ వందనాలు. Before I could share my testimony, let us start with a small prayer. నా సాక్ష్యం చెప్పడానికి ముందుగా మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. Gracious, loving Heavenly Father, I come to Thy presence in and through the highly exalted, matchless name for Lord and Savior Jesus Christ. Thank you, Master, for giving me this privilege, O Lord. Lord, cover me with Thy precious blood, O Lord. Yes, Master. Lord, grant me the unction, grant me the utterance. Lord, help me what to speak and what not to speak. Let Your name alone might be glorified, lest Christ might alone be seen. Giving You all the glory and honor. In Jesus' matchless name I pray. ఆమేన్. My name is Naomi. నా పేరు నయోమి. My father and mother are Christians. మా తల్లిదండ్రులు ఇద్దరు క్రైస్తవులే. I am the eldest daughter. నేను మా ఇంట్లో పెద్ద కూతుర్ని. I have two younger brothers. నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. We are raised in a very God-fearing family. మేము దేవుని యొక్క భయభక్తుల్లో పెరిగిన వాళ్ళము. My parents both prayed a lot so that we might grow spiritually. మా తల్లిదండ్రులు చాలా భారంతో ప్రార్థన చేసేవారు మేము దేవునిలో ఎదగాలని. My house is just close to church. If this is a church, the next will be my house. మా గృహము చర్చికి దగ్గరలో ఉండేది, మా పక్కనే ఉండేది చర్చికి. So my mother always wanted either I should be in our house or in the church. మా అమ్మ ఎప్పుడూ కోరుకునేది ఏంటంటే నేను ఉంటే చర్చ్లో అన్నా ఉండాలి, లేకపోతే ఇంట్లో కన్నా చర్చ్లోనే ఉండాలి అని కోరుకుంటా ఉండేవారు. Because beside my house, my father's 4 brothers used to stay. ఎందుకంటే మా యొక్క ఇంటి ఎదురుగానే అటు సైడ్ పక్కన పెద్దమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు, పెద్దనాన్న వాళ్ళు. So everybody are like they are not giving so much importance to church. అందరూ ఎవరు ఆ చర్చికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. In everybody's house there was a big TV with all cable connection. అందరి ఇళ్ళల్లో చర్చి టీవీలు యొక్క టీవీలు పెద్ద సైజులో ఉండేవి, కేబుల్ కనెక్షన్ ఉండేది. So everybody are engaged in watching television. ప్రతి ఒక్కరూ టీవీని చూస్తూ ఉండేవారు. Even I also wanted to go and join them. నేను కూడా వెళ్ళి ఆ టీవీని చూడాలి అని కోరుకునేదాన్ని. But my mother always wanted me to get rid of television. మా అమ్మ ఎప్పుడు ఆ టీవీని చూడకూడదు అని చెప్తూ ఉండేవారు. That's why they didn't buy television at home. అందుకనే మా ఇంట్లో టీవీని కొనలేదు మేము. My parents are both working. మా తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగం చేసేవారు. My mother is a teacher. మా అమ్మ టీచర్. My dad used to work in commissioner office. మా నాన్న కమిషనర్ ఆఫీస్లో పనిచేస్తూ ఉండేవారు.
So everybody would come and ask, you don't have TV at your home? ప్రతి ఒక్కరూ వచ్చి అడుగుతూ ఉండేవారు, మీ ఇంట్లో టీవీ లేదా అని. They used to look down at us. వారు మమ్మల్ని చిన్న చూపు చూసేవారు. But my mother never used to react for such things. కానీ మా అమ్మ ఎప్పుడూ వాటికి స్పందించదు. She always wanted us to grow in a better way so that we might become useful. మా అమ్మ ఎప్పుడు మేము మంచిగా ఎదగాలి అని కోరుకుంటేవారు. Every time she would listen to the word in the church. ఎప్పుడు మా అమ్మగారు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉండేవారు దేవుని మందిరంలో. After coming home, she wanted that to do it in our house. ఆ విధంగానే విని వచ్చిన తర్వాత దాన్ని పాటించాలి అని చెప్తుండేవారు. One pastor uncle told that television is a Satan. ఒక పాస్టర్ గారు చెప్పారు, టెలివిజన్ అనేది సైతాన్ అని, టీవీ అనేది సైతాన్ అని. We should not have television at all. అసలు టీవీ అనేదే ఉండకూడదు అని If చెప్పారు. you have it, just break it. ఒకవేళ మీకు ఉన్నట్టయితే దాన్ని విరగొట్టండి అని చెప్పి, పగలగొట్టండి. So my mother heard this message and she came home. మా అమ్మ ఈ యొక్క వర్తమానాన్ని విని ఇంటికి వచ్చారు. After some days, my father bought a television. కొన్ని రోజుల తర్వాత మా నాన్నగారు ఒక టీవీని తెచ్చారు. Somehow within 1 month, what my mother did we don't know, but the TV went for repair. మా అమ్మగారు ఏం చేశారో మాకైతే తెలియదు. కొంతకాలం తర్వాత ఆ టీవీ, ఒక మంత్ తర్వాత ఆ టీవీ రిపేర్కి వెళ్ళింది. My mother was very happy. మా అమ్మ చాలా సంతోషించారు. But I was very much sad. కానీ నేను మాత్రం చాలా దుఃఖించాను. Everyone are enjoying television, but in my house it's very boring. అందరూ ప్రతి ఒక్కరూ టీవీని చూస్తూ సంతోషించేవారు. కానీ మా ఇంట్లో మాత్రం నేను మాత్రం చాలా విచారంగా ఉండేదాన్ని, బోర్ అవుతూ ఉండేదాన్ని. So likewise, what I used to do, I used to escape from my house and go and watch television. నేను మా ఇంటి నుంచి పారిపోయి మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను టీవీ చూస్తూ ఉండేదాన్ని. My mother wanted me to attend every church activity, church prayers, Sunday school, and all the church works she wanted me to do. మా అమ్మగారు ఎప్పుడు నాకు చెప్తూ ఉండేవారు, నేను ప్రతి సండే స్కూల్లోనూ చర్చ్లో జరిగే ప్రతి ఒక్క దాంట్లో కార్యక్రమంలో నేను పాల్గొనమని చెప్తూ ఉండేవారు. And all the church works I should do. ప్రతి ఒక్క పని నన్ను చేయమని చెప్తూ ఉండేవారు. I would obey her. నేను ఆమె మాట వినేదాన్ని. Everything I used to do. ప్రతిదీ నేను చేసేదాన్ని. She wanted me to study very well and get first rank. ఆమె నాకు చెప్తూ ఉండేవారు, చదువుకొని మంచిగా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోమని చెప్తూ ఉండేవారు. By God's grace I used to get first, second, and I did not cross third. దేవుని కృపను బట్టి నేను ఎప్పుడు ఫస్ట్, సెకండ్ స్టాండర్డ్స్లో ఉండేదాన్ని, ఎప్పుడు వాటిని మించలేదు. So my mother was happy in this way, but what I used to do, I am obeying my mother, like I am doing all what she want me to do for God I am doing, and what she want me to do in my school I am doing. So why is she not allowing I want to go and watch television? మా అమ్మ ఒక రకంగా సంతోషించేవాళ్ళు. నేను ఏ విధంగా తను చెప్పినట్లుగానే చర్చ్లో పనిచేసేదాన్ని, ఆ విధంగానే స్కూల్లో కూడా ఫస్ట్ వచ్చేదాన్ని. కానీ నాకేంటంటే నేను అన్నీ చేస్తున్నాను కదా, టీవీ ఎందుకు చూడకూడదు అని అనుకునేది. After watching television, I would go to school. నేను టీవీ చూసిన తర్వాత స్కూల్కి వెళ్ళేదాన్ని. I had my friend. నాకు స్నేహితులు ఉండేవారు. Only one of my friend, they had cable connection. ఓన్లీ ఒక్క స్నేహితురాలకి మాత్రమే టీవీ కేబుల్ కనెక్షన్ ఉండేది. She would tell about one serial. ఆమె ఒక సీరియల్ గురించి చెప్తూ ఉండేది. I would tell about 4 serials. నేను 4 సీరియల్స్ గురించి చెప్పేదాన్ని. So I used to take pride in watching television and discussing about it. నేను చాలా ఆసక్తి చూపేదాన్ని ఆ యొక్క సీరియల్స్ గురించి చెప్పడానికి చూడటానికి. So I want this enjoyment. My heart was full of world. నేను చాలా సంతోషించేదాన్ని వాటిలో. నా యొక్క హృదయం ఈ లోకపరంగా చాలా సంతోషిస్తూ ఉండేది.
What is there? What is wrong? I will only learn good things and I will live bad things. What's wrong in that? ఈ సీరియల్స్ చూడటంలో తప్పేముంది, నేను మంచిదాన్ని తీసుకుంటాను, చెడ్డదాన్ని వదిలేస్తాను, తప్పేముంది దీంట్లో అని అనుకుంటూ ఉండేదాన్ని. So many days I am seeing television and movies, but I did not change. I am simple and I am good only. I did not change my style, nor I changed my behavior. నేను అనుకుంటూ ఉండేదాన్ని, నేను చాలా కాలం నుంచి టీవీ చూస్తూ ఉన్నాను, అయినప్పటికీ నా యొక్క ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేదు, నేను ఎలా ఉంటున్నానో అలానే ఉంటున్నాను కదా అని అనుకుంటుండేదాన్ని. Why my mother is objecting always? I used to get irritated. మా అమ్మ ఎందుకు నాకు ప్రతిసారి ఇలాగా అభ్యంతపరుస్తూ ఉండిద్దని నేను చాలా చిరాకు పడుతూ ఉండేదాన్ని. So in this way I wanted to love God also, and I also wanted to love world also. అందుకని నేనేమనుకుంటూ ఉండేదాన్ని అంటే, నేను లోకాన్ని ప్రేమిస్తాను, ఆ విధంగానే దేవుణ్ణి కూడా ప్రేమిస్తూ ఉన్నాను అనుకుంటున్నాను. So I want to serve both of them. నేను ఇద్దరిని సేవించాలి అనుకుంటాను. So in this way my childhood went on. ఈ విధంగా నా యొక్క బాల్య జీవితం జరుగుతూ వచ్చింది. In the class 10th standard, నేను 10వ తరగతిలో ఉన్నప్పుడు I attended fasting prayer. నేను ఒకరోజు ఉపవాస ప్రార్థనకి హాజరయ్యాను. Uncle told me, why you are not delaying still to confess your sins? ఎందుకు మీరు మీ పాపాలని ఒప్పుకోవడానికి ఇంకా ఆలోచిస్తున్నారు అని ఒక అంకుల్ చెప్తా వచ్చారు. But I thought, what sin I have committed that I should ask forgiveness? నేను ఏం పాపం చేశానని నేను అడగటానికి, నా పాపాలు క్షమించమని అడగటానికి. Okay, maybe I am watching TV. ఓకే, నేను ఒకవేళ టీవీని చూస్తున్నాను, This is a sin maybe for them. ఇది వారి దృష్టిలో పాపం అయి ఉండొచ్చు. Sorry, after some time when I feel like giving up TV, I will ask forgiveness. ఓకే, నేను ఎప్పుడైతే టీవీని చూడటం మానేస్తానో అప్పుడు నేను క్షమాపణ అడుగుతాను అనుకున్నా. Because I don't want to ask forgiveness for uncle's sake. నేను అంకుల్ చెప్పిన దానికి క్షమాపణ అడుగుతాను అనుకోవట్లేదు. Because if I obey uncle and ask forgiveness, my heart will not be changed. ఒకవేళ అంకుల్ చెప్పాడని నేను కనుక క్షమాపణ అడిగితే నా యొక్క హృదయం అనేది మార్పు చెందదు. I'll be outwardly I'll be good, but inwardly I'll be worse. ఏదో బాహ్యంగా నేనైతే బాగుంటాను అనిపించచ్చు, కానీ హృదయంలో ఇంకా పాపంలోనే ఉన్నాను. So I used to feel I am not a great sinner, but I have committed very small sins. నేను అనుకుంటూ ఉండేదాన్ని, నేను పెద్ద పాపిని కాకపోవచ్చు, కాకపోతే చిన్న పాపిని అనుకోవచ్చు. So anybody who feels like this, they will not understand what cross is, what Jesus Christ has done for us. Anybody who feels that, ఎవరైతే ఇలా అనుకుంటున్నారో, that I am not a great sinner, నేను పెద్ద పాపిని కాదు, I am not a wretched man, నేను భయంకరమైన పాపిని కాదు. So whoever feels that I am very good person, ఎవరైతే నేను చాలా మంచివాడిని అనుకుంటున్నారో, they don't need cross and they will not value what Christ has done. వారికి సిలువ అవసరం లేదు, దేవుడు ఏం చెప్తున్నారో అది వాళ్ళకి అవసరం లేదు. This way my life, I was leading my life. ఈ విధంగా నేను జీవిస్తూ ఉన్నాను. Being a Christian, నేను క్రైస్తవురాలై ఉండి కూడా, reading Bible, నేను బైబిల్ చదువుతూ, going to Sunday స్కూల్కి వెళ్తూ, doing all the church works, చర్చిలో ఉన్న ప్రతి పని చేస్తూ, and before other denomination people, మిగిలిన డినామినేషన్స్ before them, వారి ఎదుట I used to say that I belong to Hebron Church and our church is very good and I am also very good. నేను హెబ్రోన్కి సంబంధించిన అమ్మాయిని, నేను చాలా మంచిగా ఉంటాను అని, very spiritual, నేను చాలా ఆత్మీయంగా ఉంటాను అని అనుకుంటూ ఉండేదాన్ని. So in this way I was fooling myself. నేను మోసం చేసుకుంటా ఉన్నాను. I never understood that what is
so much important that I have to change my heart. My life has to be transformed. I did not get this understanding because my heart was completely towards the world. I did not understand నాకు అర్థం కాలేదు. that my heart was full of world. నా యొక్క హృదయం మొత్తం లోకపరమైన వాటితో నిండుకొని ఉంది. That's why I could not understand what God wants me to do. అందుకని నాకు దేవుడు ఏం చెప్తున్నారో అది గ్రహించడానికి నాకు అర్థం కాలేదు. So because of uncle's sake, I just verbally prayed. ఏదో అంకుల్ చెప్పారని నేను ఏదో నా నోటితో నేను ప్రార్థన చేసినప్పటికీ, But I knew that my heart is the same. నాకు తెలుసు నా హృదయం అప్పట్లాగే ఉంది. Then I finished my inter. నేను నా యొక్క ఇంటర్మీడియట్ని పూర్తి చేసుకున్నాను. Then I went to Bangalore to pursue my BSc nursing. నేను బెంగళూరు వెళ్ళాను బీఎస్సీ నర్సింగ్ చేయడానికి. There God started to transform me and show me how wretched I am. దేవుడు నాకు అక్కడ చూపిస్తూ ఉన్నారు నేను ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నానో అక్కడ. So slowly God started to work in my life. చిన్న చిన్నగా దేవుడు నా హృదయంలో కార్యం జరిగించడం మొదలుపెట్టారు. So all 4 years I did not attend church. నేను ఆ 4 సంవత్సరాలు నేను అక్కడుంటూ ఏ చర్చి మినిస్ట్రీస్కి అటెండ్ అవ్వలేదు. Because our hostel had strict rules, they did not allow us to go out even on Sundays. ఎందుకంటే మా యొక్క హాస్టల్ చాలా కఠినమైన నియమాలు ఉన్నాయి. అందుకనే వారు మమ్మల్ని బయటికి పంపించేవారు కాదు. ఆదివారం కూడా బయటికి పంపించేవారు కాదు. So what I used to do in our campus only, Pentecost church I used to attend because they used to tell in English because all Malayalam services would go there. అందుకే నేను ఏం చేస్తూ ఉండేదాన్నంటే మా స్కూల్లో మా క్యాంపస్లోనే జరుగుతున్న పెంతికోస్తు చర్చ్కి అటెండ్ అవుతూ ఉండేదాన్ని. అక్కడ ఇంగ్లీష్లో చెప్పేవారు అని నాకు అర్థమవుతుందని దానికి నేను వెళ్తూ ఉండేదాన్ని. Only to tell my mother that she would call every Sunday evening. ఆమె ఎప్పుడు ఆదివారం సాయంత్రం ఫోన్ చేస్తూ ఉండేవారు. Did you go to church? She will ask. నువ్వు చర్చికి వెళ్ళావా అని అడుగుతూ ఉండేవారు. To say yes to her, I would go and attend. నేను ఆమెకి అవును నేను చర్చికి వెళ్ళాను అని చెప్పడానికి నేను అలా వెళ్ళి హాజరు వేయించుకుంటూ ఉండేదాన్ని చర్చిలో. So because my mother hated me to watch television and uncle wanted me to stop watching TV, I would think that it is wrong. నేను మా అమ్మ మా అంకుల్ నాకు టీవీ చూడకూడదు అని చెప్తున్నారు కాబట్టి అది మంచిది కాదు అనుకుంటూ ఉండేదాన్ని. But I personally felt like there is nothing wrong. What is there? నేను నా వ్యక్తిగతంగా అనుకునేదాన్ని టీవీ పెద్ద పాపమేం కాదు కదా, దాంట్లో ఏం తప్పు ఉంది అనుకుంటుండేదాన్ని. One day we had a youth gathering in our campus. ఒకరోజు మా యొక్క క్యాంపస్లో ఒక గ్యాదరింగ్ ఉంది, యవనస్తుల కూడిక జరుగుతూ ఉంది. There one Pentecostal pastor came. అక్కడికి ఒక పెంతెకోస్తు పాస్టర్ గారు వచ్చారు. He asked me, if anybody wants to ask any question, they can come and approach me. I will personally answer them. అక్కడ ఆయన ఏం చెప్పారంటే ఎవరికైనా ఎటువంటి ప్రశ్న ఉన్నా కానీ వారు నా దగ్గరకు వచ్చి అడిగితే నేను వారికి సమాధానం ఇస్తాను అని చెప్తూ వచ్చారు. I thought I will ask him this question. నేను అనుకున్నాను నేను ఈ యొక్క ప్రశ్న అడుగుదాం అనుకున్నాను. I went and approached him. నేను వెళ్ళి ఆ అంకుల్ని కలిశాను. Uncle, I have one question. నాకు ఒక ప్రశ్న ఉంది అంకుల్ అని అడిగాను. Is it wrong watching television or watching movies? టెలివిజన్ టీవీ సినిమాలు చూడటం తప్ప అని నేను అంకుల్ని అడిగాను. Cinemas or serials or any other cartoons or anything. ఏదైనా కానీ సినిమాస్ కానీ లేకపోతే టెలివిజన్ కార్టూన్లు కానీ లేకపోతే సీరియళ్ళు కానీ చూడటం తప్ప అని నేను అడిగాను. Because I feel that I will not learn bad things from them, but I will learn good things from them. So why should I be why should I avoid them? నేను అనుకుంటూ ఉండేదాన్ని అందులో మంచి నేను తీసుకుంటాను, చెడుని వదిలేస్తాను. సో నేను అందులో చూడటంలో తప్పేంటి అని అనుకుంటూ ఉండేదాన్ని. And I will not go to cinema theaters and all. నేనేమి సినిమా థియేటర్లకు వెళ్ళను.
I will watch at home only. నేను ఇంట్లోనే కదా చూసేది. So he smiled at me. ఆయన నా వైపు చూసి నవ్వారు. He asked me one question. నన్ను ఒక ప్రశ్న అడిగారు. If you think you are watching television, నువ్వు అనుకుంటున్నావా టీవీ చూడటం? okay, when you watch television, నువ్వు టీవీ చూస్తున్నప్పుడు do you think Jesus also will sit beside you and watch TV? దేవుడు కూడా నీ పక్కన కూర్చొని, యేసు ప్రభు వారు నీ పక్కన కూర్చొని టీవీ చూస్తారు అని నువ్వు అనుకుంటున్నావా? When you see the comedy, do you think Jesus also will laugh at all those comedy shows? నువ్వు ఏదైనా హాస్యమైనవి ఏమన్నా చూస్తున్నప్పుడు దేవుడు కూడా నీ పక్కన కూర్చొని నవ్వుతారు అని అనుకుంటున్నావా? Do you think that when hero is fighting with the villain, then Jesus Christ is also giving you, yes you kick, he's pushing him? ఎప్పుడైతే ఆ సినిమాలో ఒక విలన్ హీరోని కొడుతున్నప్పుడు ఏసయ్య కూడా పక్కన కూర్చొని నువ్వు కొట్టు అని నిన్ను ప్రోత్సాహపరుస్తారా? That is all a lie. అన్నీ అబద్ధాలు. He will hit but it will not hurt other person. ఒకవేళ కొట్టమని చెప్పినా కానీ అవి జరగదు. He will kill, the hero will kill the villain with the big sword, but the villain will not die, he will live. ఆ హీరో విలన్ని ఒక పెద్ద కత్తితోటి చంపినప్పటికీ అతను చచ్చిపోడు నిజంగా. It's all a drama, it's a lie. అది మొత్తం నాటకం, అది మొత్తం అబద్ధం. Do you think that watching all these things, Jesus will enjoy with you? Jesus will be happy about you? ఇవన్నీ నువ్వు చేస్తున్నప్పుడు దేవుడు నీ పక్కన ఉంటే దేవుడు నిన్ను చూసి ఆనందపడతా ఉంటారా? వీటి విషయమై సంతోషిస్తూ ఉంటారా? దేవుడు నిన్ను ప్రోత్సహిస్తారా వీటిని చూడమని? యేసు ప్రభు I said no uncle. నేను చెప్పాను లేదు అంకుల్. One more thing I told, in Jesus times they did not have movies na uncle. నేను ఇంకొకటి చెప్పాను, యేసయ్య ఉన్న కాలంలో టీవీలు లేవు కదా, సినిమాలు లేవు కదా అని చెప్పాను. Then that uncle told, అప్పుడు అంకుల్ ఏం చెప్పారంటే, that time also there were dramas, that time also there were lies, that time also they were all full of foolish things. ఆ రోజుల్లో కూడా డ్రామాలు, నాటకాలు ఉన్నాయి. ఆ రోజుల్లో కూడా చాలా నాటకాలు ఉన్నాయి. అవి మొత్తం అబద్ధాలు ఉన్నాయి. అవి మొత్తం ఆ రోజుల్లో కూడా ఉన్నాయి. అది మొత్తం వెర్రితనం. సో when what Jesus will do and about what Jesus is happy, when we do that, we will be happy and he will be happy, he said. దేవునికి ఏదైతే ఇష్టమో, యేసయ్యకి ఏదైతే ఇష్టమో అది మనం చేస్తే అప్పుడు మనము సంతోషిస్తాము, దేవుడు కూడా, యేసయ్య కూడా సంతోషిస్తారు. Then I felt really very good. నేను అప్పుడు చాలా చాలా ఆనందించాను. Uncle told, if you watch television for 3 hours, movie if you watch for 3 hours, నువ్వు టీవీలో వస్తున్న సినిమాని 3 గంటలు చూసినట్లయితే Jesus will be very unhappy. దేవుడు చాలా దుఃఖపడతారు, యేసు ప్రభు వారు. Instead of that, if you sit and pray, sing for him, read word, then he will be the happiest one. దాని బదులుగా నువ్వు కూర్చొని ప్రార్థన చేసి వాక్యం చదివితే యేసయ్య చాలా సంతోషిస్తారు. పాటలు పాడితే యేసయ్య చాలా సంతోషిస్తారు. So uncle told, do you want your Jesus to be happy or sad? అప్పుడు అంకుల్ నాతో చెప్పారు, యేసయ్య సంతోషంగా ఉండడం ఇష్టమా లేకపోతే దుఃఖంగా ఉండడం ఇష్టమా? Then I said, I want to make my Jesus happy. నేను అప్పుడు చెప్పాను, నేను నా యేసయ్యని సంతోషపెట్టాలనుకుంటున్నాను. Then you decide whether you will continue to watch or you will stop it. సో ఇంకా నువ్వు నిర్ణయం తీసుకో, నువ్వు టీవీ చూస్తా ఉంటావా లేకపోతే చూడకుండా ఉంటావా, మానేస్తావా? I said, uncle, sorry uncle, pray for me. I will not watch television hereafter. అంకుల్ నన్ను క్షమించండి అంకుల్, నా కోసం ప్రార్థన చేయండి, ఇంక నుంచి నేను టీవీని చూడను అని చెప్పాను. After that I came to my room happily. ఆ తర్వాత నేను నా ఇంటికి చాలా సంతోషంగా వచ్చాను. Then
When I became so happy, that time all the burden God has taken away, and the real transformation started in my life. నా హృదయంలో ఉన్న భారం మొత్తం పోయి నిజమైన ఆనందం నా హృదయంలోకి వచ్చినప్పుడు నిజమైన మార్పు నా హృదయంలో వచ్చింది. That day I confessed, Lord, I have hurt you many times, forgive me, Lord. ఆ రోజు నేను దేవుని ఎదుకు వచ్చి క్షమాపణ అడిగాను. దేవా, నేను నీ గురించి చాలా సార్లు విన్నానయ్యా, దుఃఖపరిచానయ్యా. I have hurt my mother many times. నేను నా తల్లిని చాలాసార్లు దుఃఖపరిచాను. She cried, she wept and prayed for me, but I did not listen to her. నా తల్లి నా కోసం ఏడ్చి ప్రార్థించింది, అయినప్పటికీ నేను వినలేదు. But thank you, Lord, for taking this unwanted desire from me. అయినా దేవా, నీకు చాలా స్తోత్రాలు, నా దగ్గర నుంచి ఈ యొక్క కోరికను తీసివేశారు. So that day onwards, God started to talk to me, or God started to, God has given me the desire to love Him. ఆ రోజు నుంచి దేవుడు నాతో మాట్లాడటం మొదలుపెట్టారు. ఆయన్ని ప్రేమించేటట్లు మొదలుపెట్టారు, హృదయాన్ని ఇచ్చారు. I myself want to read Bible, I wanted to pray, and I wanted to tell about Jesus. నేను నా అంతటికి నేను ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుకుంటూ ఆ విధంగానే దేవుని గురించి చెప్తూ ఉన్నాను. So these changes God has brought in my study period. ఈ విధంగా దేవుడు నా యొక్క చదువుకుంటున్న రోజుల్లో నా జీవితంలో మార్పును దేవుడు నాకు తెచ్చారు. And during these years, 4 years, God has prepared me for baptism also. ఈ 4 సంవత్సరాల్లో దేవుడు నన్ను బాప్తిసానికి కూడా సిద్ధపరిచారు. So in the year 2007, I was baptized. 2007లో నేను బాప్తిజం తీసుకున్నాను. So after that, again I have to come back to Bangalore for my work purpose. నేను ఆ తర్వాత బెంగళూరు వచ్చేసాను నా యొక్క ఉద్యోగం రీత్యా. So there I had one critical time, like all the seniors were harassing me. అప్పుడు నాకు ఒక క్లిష్టమైన పరిస్థితి ఉండేది. మా యొక్క సీనియర్స్ నన్ను చాలా బాధ పెట్టేవారు. I prayed a lot. నేను చాలా ప్రార్థించాను. And God has removed all the people whoever were hurting me. They all just resigned their job and went away. నన్ను ఎవరైతే బాధపరిచారో వారందరూ రిజైన్ చేసేసి వెళ్ళిపోయారు, రాజీనామా చేసి వెళ్ళిపోయారు. So within 1 year I became a senior in charge of the shift. ఒక సంవత్సరంలోనే నేను సీనియర్ ఇన్ఛార్జ్గా ఆ షిఫ్ట్కి వచ్చాను. So after few years of work, కొన్ని దినాలు అయిన తర్వాత my brother, without my knowledge, he applied for government job. నా ప్రమేయం ఏమీ లేకుండా తను ఒక ఉద్యోగానికి అప్లై చేశాడు. My brother, మా తమ్ముడు నా యొక్క గవర్నమెంట్ ఉద్యోగానికి అప్లై చేశారు. So I got government job. నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. He said you have to go and write an exam, then they will select you as per on the merit basis they will select. నువ్వు వెళ్ళి ఒక పరీక్ష రాయాల్సి ఉంటుంది, దాంట్లో మెరిట్ బేస్డ్ మీద నీకు ఉద్యోగం ఇస్తారు అని చెప్పారు. So first time I appeared exam and 4th rank I got. నేను మొదటిసారి అప్లై చేసి రాసినప్పుడు నాకు 4th ర్యాంక్ వచ్చింది, 4వ ర్యాంక్ వచ్చింది. So I thought I will not join government job because I am working in a very good hospital, highly standard hospital. I have to go abroad. నేను అనుకుంటూ ఉండేదాన్ని ఈ గవర్నమెంట్ జాబ్ని నేను చేరకూడదు, ఎందుకంటే నేను ఒక మంచి హాస్పిటల్లో పనిచేస్తూ ఉన్నాను, నేను విదేశాలకు వెళ్ళాలని అనుకుంటూ ఉన్నాను. Whatever I have earned, I am spending on all my exams and studies. నేను ఏదైతే సంపాదించానో అది మొత్తం నా యొక్క పరీక్షలకి నా యొక్క చదువులకే నేను దాన్ని వెచ్చిస్తూ ఉండేదాన్ని. So I was so confident that I will clear that exam. నేను చాలా నమ్మకంతో ఉన్నాను నేను ఆ యొక్క ఎగ్జామ్ని పాస్ అవుతానని. Everybody told in first attempt only you will clear.
ప్రతి ఒక్కరు చెప్తూ వచ్చారు, నువ్వు రాసిన మొట్టమొదటిసారే నువ్వు దాన్ని పాస్ అయిపోతావని చెప్పారు. But it is so sad to hear that I failed very miserably. నేను చాలా బాధపడ్డాను, ఎందుకంటే దాంట్లో చాలా తప్పిపోయాను, దాంట్లో ఫెయిల్ అయిపోయాను. So I felt very bad and I said, I will not give up. I will still work hard and I will try until I get it. నేను మళ్ళీ ఏమనుకున్నానంటే, నేను చాలా కష్టపడతాను, నాకు వచ్చేంత వరకు నేను దానికి ప్రయత్నిస్తూనే ఉంటాను అని అనుకున్నాను. So during this period my brother applied for another government job. ఇట్లా జరుగుతూ ఉన్నప్పుడు మా తమ్ముడు ఇంకొక గవర్నమెంట్ జాబ్కి అప్లై చేశారు. And there also my name was shortlisted. అందులో కూడా నా యొక్క పేరుని వాళ్ళు షార్ట్ లిస్ట్ చేశారు. Then I said, again I have to face this. I want to go abroad and why these things are coming in between, I am not understanding. I was worried. అరే నేను చాలా చింతిస్తూ ఉన్నాను, అరే మళ్ళా గవర్నమెంట్ జాబ్ వచ్చింది, మళ్ళా నేను దీన్ని వెళ్ళకూడదు అనుకుంటున్నాను, నేను అబ్రాడ్స్ వెళ్ళాలనుకుంటున్నాను, నేను విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాను అని అనుకున్నాను. So God brought another incident in my life. In Fortis Hospital, I had issues regarding my salary increment. దేవుడు నేను ఆ ఫోర్టీస్ హాస్పిటల్లో ఉంటున్నప్పుడు అక్కడ నాకు జీతం విషయమై కొన్ని కష్టమైన పరిస్థితులు రావడంతో సో I resigned it. నేను దాన్ని రిజైన్ చేసేసాను. So 3 months I stayed at home. 3 నెలలు ఇంట్లో వచ్చాను. My family members wanted me to join government job. మా కుటుంబ సభ్యులు అందరూ కోరుకుంటుంది ఏంటంటే నేను గవర్నమెంట్ జాబ్లో చేరాలని. But I wanted to go abroad. కానీ నాకైతే విదేశాలకు వెళ్ళాలని ఉండేది. I am praying, Lord, let this government job go away, but please prepare me for going abroad. నేనేమని ప్రార్థిస్తూ ఉండేదాన్ని అంటే, దేవా ఈ యొక్క గవర్నమెంట్ జాబ్ నాకొద్దు, నేను విదేశాలకు వెళ్ళడానికి ప్రిపేర్ అయ్యేలాగా నాకు సహాయం చేయండి అని చెప్పారు. There also one incident happened. అక్కడ కూడా ఒక సన్నివేశం జరిగింది. Everybody gave 3 lakhs to 5 lakhs rupees to get a government job. ప్రతి ఒక్కరు 3 లక్షలు 5 లక్షలు కోసమని ఇచ్చేవారు అనమాట. One of my cousin brother who stays at Bangalore, he said, మా యొక్క కజిన్ బ్రదర్ బెంగళూరులో ఉండేవారు. He told me, అతను చెప్పారు నాతోటి, if you give 3 lakhs, then you'll get the job for sure. నువ్వు కనుక 3 లక్షలు ఇస్తే ఖచ్చితంగా నీకు ఉద్యోగం వస్తుంది అని చెప్పారు. Then I said, I will not give single rupee. నేను అప్పుడు చెప్పాను, నేను 1 రూపాయి కూడా ఇవ్వను, because it is against the word of God. ఇది దేవుని యొక్క వాక్యానికి విరుద్ధం కాబట్టి. We should not take bribe nor give bribe. మనం లంచం తీసుకోకూడదు, లంచం ఇవ్వకూడదు. I will not give single NP also. నేను 1 రూపాయి కూడా ఇవ్వను. If God has destined to give me, he will give me for free. ఒకవేళ దేవుడు కనుక ఇవ్వాలి అనుకుంటే దాన్ని నాకు ఉచితంగా ఇవ్వాలి ఉద్యోగం. I need not commit sin to get job from God. నేను ఉద్యోగం కోసం పాపం చేయలేను. So I just prayed, Lord, I know. నేను ప్రార్థన చేశాను, Lord, I know. దేవా నాకు తెలుసయ్యా, full government whole system is corrupt. ప్రపంచంలో ఉన్న గవర్నమెంట్ సిస్టమ్ మొత్తం లంచం తీసుకునే వాళ్ళే. This is impossible. ఇది అసాధ్యమైనది. Please, I don't want to go for it. Please give me some another job in the city. నాకు దాన్ని చేయాలని లేదు, ఇంకొకటి ఏమన్నా గవర్నమెంట్ జాబ్ ఉంటే నాకు ఇప్పించు దేవా అని చేస్తూ ఉన్నాను. If it is really your will, ఇది కనుక నిజంగా నీ యొక్క చిత్తం అయితే, without paying single paisa, you give me a job. 1 రూపాయి కూడా లంచం ఇవ్వకుండా మీరు నాకు ఈ ఉద్యోగాన్ని ఇప్పించండి. So I prayed for 3 months. నేను 3 నెలలు ప్రార్థించాను దీనికోసం. I determined, like, I'll go to the center, counseling center. నేను కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళాను. If they ask me money, ఒకవేళ నన్ను డబ్బులు అడిగితే వాళ్ళు, I will come out without saying anything. నేను బయటకు వచ్చేస్తాను, వారికి ఏమి చెప్పకుండా నేను బయటకు వచ్చేస్తాం అనుకున్నా. So I thought, okay, I'll be free. ఓకే నేను అనుకున్నాను, నేను
నెమ్మదిగా ఉంటాను. Then when I went there, the whole thing was changed. నేను అక్కడికి వెళ్ళినప్పుడు మొత్తం మారిపోయింది అక్కడ. Then I got to know that from 3 months the case was in the court. 3 నెలల నుంచి ఒక కేసు రన్ అవుతా ఉంది కోర్టులో. Why? Because ఎందుకంటే some people have filed a case against the people who have taken money. ఎవరైతే లంచం తీసుకున్నారో వారి విషయమై కొంతమంది కోర్టులో కేసు వేశారు. So government has given the order. గవర్నమెంట్ ఒక జారీ చేసింది. Court has given the order. కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. That is like any candidate who would come to take the job, ఎవరైతే వచ్చి ఉద్యోగం తీసుకోవాలనుకుంటున్నారో everything should be transparent. ప్రతిదీ స్క్రీన్ మీద చూపించాలి అని చెప్పారు. Which college they are taking and the tables, chairs and all the people, everybody will be seen to the outside public. ఓకే, ఎవరైతే ఇక్కడ ఉన్నారో వారందరూ పారదర్శకంగా కనిపించాలి. So whatever is happening in the room will be seen by the outside crowd. ఏదైతే ఇక్కడ జరుగుతూ ఉందో బయట మొత్తం కనిపిస్తూ ఉంది. And they have full cameras and all. అక్కడ మొత్తం సీసీ ఫుటేజ్ కెమెరాలు ఉన్నాయి. We have to just go and select our place and take the order and come. మనం వెళ్ళి మనకి ఏ ప్లేస్ కావాలో అది తీసుకొని వచ్చేయాలి. Within 10 minutes I came out with the order. ఒక 10 నిమిషాల్లో నా యొక్క ఆర్డర్తో నేను బయటకు వచ్చేసాను. That was a miracle God has done. అది దేవుడు నా జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యం. So God wanted me to join the government job. దేవుడు నన్ను గవర్నమెంట్ ఉద్యోగంలో జాయిన్ చేయమని ఈ విధంగా ప్రేరేపించారు. So I joined government job. నేను గవర్నమెంట్ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. That is close to Bangalore. అది బెంగళూరుకి దగ్గరలో ఉండేది. So there again God has turned all my desires and He has transformed me. దేవుడు అక్కడ నా యొక్క ప్రతి కోరికను అన్నిటినీ మార్చేసి నన్ను నూతనంగా చేశారు. So in 2000 the year I joined ఏ సంవత్సరం నేను జాయిన్ అయ్యానంటే that year God spoke to me very clearly. ఏ దినమైతే నేను ఉద్యోగంలో జాయిన్ అయ్యానో అప్పుడు నాతో దేవుడు చాలా చక్కగా మాట్లాడుతూ వచ్చారు. According to Isaiah 48:6 and 7, యెషయా 48:6లో God told me, from now on you will listen, you will hear new things. ఇప్పటి నుంచి నువ్వు ఒక నూతనమైనది వింటావు అని చెప్పారు. So what is this new thing? I did not understand. ఏంటి కొత్త సంగతి నాకు అర్థం కాలేదు. So I was so excited. నేను చాలా ఆసక్తి చూపాను. Then I thought, okay, let me see what happens. సరేలే ఏం జరిగిద్దో చూద్దాము అని అనుకుంటా ఉన్నాను. During Christmas vacation I came home and my mother told me like this. నేను క్రిస్మస్ వెకేషన్కి ఇంటికి వచ్చాను సెలవుల్లో. My mother told me, మా అమ్మ నాతో చెప్పారు, Amma, God is talking to me very, very oftenly. దేవుడు నాతో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు అని చెప్తా వచ్చాను. So, you know, when you were a small kid, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు I have told God, Lord, I will give my daughter for your service. నేను ఏమనుకున్నానంటే, దేవా నా యొక్క కుమార్తెని నీ యొక్క సేవకి ఇస్తాను అనుకున్నాను. My first fruit I will give to you. నా యొక్క మొదటి ప్రథమ ఫలం నేను దేవునికి ఇస్తాను అనుకున్నాను. God is talking to me in every meeting, ma. Wherever I go, you have promised to God and you are not giving. You have promised to God and you are not giving. I am so much worried. I don't know how to tell you, but I am not forcing you, but this is what God is talking to me, she told. నేను వెళ్తున్న ప్రతి మీటింగ్లో దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు దేవుని కోసం ఏర్పరచబడ్డావు అని నువ్వు దేవునికి వాగ్దానం చేశావు అని దేవుడు ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. కానీ నేను నీకు అది చెప్పలేకపోయాను అని మా అమ్మగారు చెప్తా ఉన్నారు. Then I said, that time I started
started loving God so much because God was talking to me, and God was preparing me to listen to Him whatever God says. అప్పుడు నేను మా అమ్మగారితో చెప్తా ఉన్నాను, అమ్మ నేను దేవుని యొక్క మాటల్ని వింటా ఉన్నాను, దేవుడు ఏదైతే చెప్తున్నారో ప్రతిదీ వింటా ఉన్నాను అని చెప్తా ఉంచాను. So I said, you don't worry. మీరు బాధపడకండి, చింతించద్దు. When God speaks to me about my service, then I will come. ఎప్పుడైతే దేవుడు నా సేవ విషయమై మాట్లాడతారో నేను అప్పుడు వస్తాను అని మా అమ్మగారితో చెప్తా వచ్చాను. Your duty is over. మీ యొక్క నీ పని అయిపోయింది, మీ యొక్క కర్తవ్యం అయిపోయింది. So you just pray. మీరు ప్రార్థించండి. I will come to serve the Lord only if He speaks to me clearly. నేను దేవుని యొక్క సేవ చేయడానికి వస్తాను, ఎప్పుడైతే దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడతారో అప్పుడు నేను దేవుని సేవ చేయడానికి వస్తాను అని చెప్పాను. So that's then my mother was praying from one side and even I was praying. మా అమ్మగారు నా కోసమై ప్రార్థిస్తూ ఉన్నారు, ఆ విధంగానే నేను కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. Then God spoke to me through John 15th chapter and 16th verse. దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం నుంచి, You did not choose me, but I chose you. నువ్వు నన్ను ఏర్పరచుకొనలేదు కానీ నేను నిన్ను ఏర్పరచుకున్నాను అని. So that whole year, 1 year, God was talking to me that you have to come for my service, come and serve me. ఆ సంవత్సరం మొత్తం దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నారు, నువ్వు నా యొక్క పరిచర్యకి చెయ్యాలి నువ్వు అని మాట్లాడుతూ వచ్చారు. Then Satan was tempting me. అప్పుడు సైతాన్ నన్ను శోధించడం మొదలు పెట్టారు. God only gave you this job na? దేవుడే కదా నీకు ఈ ఉద్యోగం ఇచ్చింది. How will God ask you to resign the job and come? దేవుడు ఎలా ఈ ఉద్యోగాన్ని మళ్ళా తిరిగి రాజీనామా చేసేయమని చెప్తారు? This is all, it's cooking, you are cooking in your mind. ఇది మొత్తం నా యొక్క మనసులో ఆలోచిస్తూ ఉన్నాను. This is not 3 times he will ask. 3 times Jesus will ask Peter. యోహాన్ని పేతుర్ని అడుగుతా ఉన్నారు, నువ్వు ప్రేమిస్తా ఉన్నావా నన్ను అని. So do you love me more than all these? నువ్వు అన్నిటికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? I was loving my job more than God. నేను నా యొక్క ఉద్యోగాన్ని ప్రేమిస్తా ఉన్నాను దేవుని కన్నా ఎక్కువగా. So this John chapter 21, whole year it followed me. ఈ యోహాను సువార్త 21వ అధ్యాయం ఆ సంవత్సరం మొత్తం నన్ను వెంబడిస్తూనే ఉంది. Any meeting I go, God would speak to me. Do you love me? If you love me, then you will obey me. దేవుడు ఆ సంవత్సరం మొత్తం నాతో ఏ మీటింగ్కి వెళ్ళినా కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నువ్వు నన్ను ప్రేమించినట్లయితే నాకు విధేయత చూపిస్తావు. తర్వాత చదువుదాం. ఆయన జనులైన ఇశ్రాయేలీయులకును సేవ జరిగించుడి. So and that's how I have taken a decision, and then Lord, you have called me and I will obey. So నేను ఆ విధంగా దేవా మీరు నన్ను పిలిచారు అని సిద్ధపడతాను అని చెప్తూ వచ్చాను. February 27, 2013లో ఫిబ్రవరి 27, 2013లో I came home for my vacation. నేను సెలవుల కోసమని నా ఇంటికి వచ్చాను. So there again I kept a condition, Lord, one more time you talk to me because everybody will question me. నేను మళ్ళా దేవునికి షరతు పెడతా ఉన్నాను, దేవా మరలా నువ్వు నాతో మాట్లాడు, ఎందుకంటే ప్రతి ఒక్కరు నువ్వు అడుగుతా వస్తారు. Nobody is getting government job these days and you have done foolish thing. If I don't answer, నువ్వు గవర్నమెంట్ జాబ్ ఎవరికి రాదు ఈ రోజుల్లో, నువ్వు చాలా వెర్రి పని చేశావు అని అంటా వస్తారు. Then I should boldly say that God has called me and I will not turn back. నేను ధైర్యంగా చెప్పాలి, దేవుడు నన్ను పిలిచారు, నేను వెనుతిరిగి చూడను అని. So one more time, Lord. ఇంకొకసారి మాట్లాడు దేవా. So in Bidar I went to attend a cottage meeting. నేను బీదర్లో ఒక గృహ కూటికి వెళ్ళాను.
Then there I was talking to God, Lord, through this God servant, you talk to me. దేవా నేను అక్కడ దేవుడితోటి యేసయ్య తోటి ప్రార్థన చేస్తా ఉన్నాను. దేవా ఈ దైవ సేవకుడి ద్వారా నాతో మాట్లాడతారండి అని. He should tell, అతడు ఏం చెప్పాలి అంటే, you today itself leave your occupation and come. నువ్వు ఈ దినమే నీ యొక్క ఉద్యోగాన్ని విడిచి రావాలి అని చెప్పాలి. And I asked, if I leave my occupation, what will you give me, Lord? నేను దేవుడిని ఏం అడిగానంటే, ఈవేళ నా ఉద్యోగం వదిలిపెడితే మీరు నాకేమి ఇస్తారయ్యా? Then you should if you tell me that you will bless me more in turn of that, then I will definitely say that the sure thing, I'll be very much clear. నువ్వు నాకు ఉన్నదానికన్నా అత్యధికంగా దేవా మీరు నన్ను ఆశీర్వదిస్తే నేను ఖచ్చితంగా చెప్పగలనయ్యా అని చెప్పాను. So 2 things you have to speak, Lord. ఈరోజు నాతో 2 విషయాల్లో మీరు నాతో మాట్లాడాలి అని చెప్పాను. So half message over, nothing what I wanted was given. సగం మెసేజ్ అయిపోయింది, అయినప్పటికీ నాకు ఏదైతే అడిగానో అది ఇంకా రాలేదు. Then I said, Lord, I am going back to Bangalore. I will not ask at all about ministry or anything. I will not pray henceforth. I will do my job. నేను చెప్తా వచ్చాను, నేను మళ్ళీ తిరిగి బెంగళూరు వెళ్ళిపోతాను. నేను ఈ సేవా పరిచర్య విషయమై ఎటువంటి దాంట్లో నేను అడగను ఇంకా. If you are really speaking to me from past 1 year, then today also I am asking these 2 things. You speak to me in the 2 things clearly. గడిచిన సంవత్సరం నుంచి మీరు నాతో మాట్లాడుతూ వచ్చారు. ఆ విధంగానే ఈ రోజు కూడా మీరు నాతో ఈ 2 విషయాల విషయమై మాట్లాడతారండి అని చెప్పి అడుగుతా వచ్చాను దేవునితో. In last 10 minutes God spoke to me. లాస్ట్ 10 నిమిషాలు, చివరి 10 నిమిషాలు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చారు. Today itself you have to leave your occupation and come. ఈ దినమే నువ్వు నీ యొక్క ఉద్యోగాన్ని విడిచి రమ్మని చెప్పారు. And disciples will ask, Lord, we have left everything, what we will get? శిష్యులు అడుగుతారు, దేవా నీ కోసం సమస్తం వదిలాము, మాకు ఏంటి అని అడుగుతారు. Then God said, you will get 100 folds. దేవుడు అప్పుడు చెప్తారు, నీకు 100 అంతలుగా నేను ఇస్తాను అని చెప్పారు. Then same John chapter 21 about Peter, God spoke again. ఆ విధంగానే యోహాను సువార్త 21లో పేతురు గురించి మళ్ళా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చారు. Whatever I asked for the assurance that to make sure of his will, నేను దేవుడి చిత్తానికి ఏ విధంగా ఖచ్చితంగా చెప్పాలి అనుకుంటున్నాను, ఏదైతే whatever I have asked, నేను ఏదైతే అడిగానో God spoken to me very clearly. దేవుడు నాతో ఖచ్చితంగా మాట్లాడారు. Then I started crying. నేను అప్పుడు ఏడవటం మొదలు పెట్టాను. Lord, దేవా, I have asked very stupidly. I have kept very stupid conditions. నేను చాలా మూర్ఖంగా నీకు షరతులు పెట్టానయ్యా. Even then you want to fulfill it. అయినప్పటికీ కూడా మీరు దాన్ని నెరవేర్చారయ్యా. Thank you, Lord. చాలా వందనాలయ్యా. I will not turn back at all. నేను ఇంకా వెను తిరిగి చూడనయ్యా. I am sorry that I have asked what will I get when I follow you. నన్ను క్షమించండి అయ్యా, నేను మిమ్మల్ని వెంబడిస్తే నాకు ఏమొచ్చింది అని నేను మిమ్మల్ని ప్రశ్నించినందుకు నన్ను క్షమించండి అని నేను అడిగాను. Even if I don't get anything also, నాకు ఏమి రాకపోయినప్పటికీ కూడా I will follow you, Lord. నేను మిమ్మల్ని వెంబడిస్తానయ్యా. Grant me thy grace, Lord. మీ కృపను బట్టి వందనాలయ్యా. That day I took decision. ఆ దినం నేను తీర్మానించుకున్నాను. The next day I told to our God servant. ఆ మరుసటి రోజు నేను మా యొక్క సేవకులకి చెప్పాను. The same day I have decided I am not going back again. నేను ఆ రోజు చెప్పాను, నేను బెంగళూరుకి తిరిగి వెళ్ళట్లేదు అని. So that's how God has called me, and it was a shock to my father. ఆ విధంగా నేను దేవునితో మాట్లాడాను. ఆ విధంగానే మా యొక్క తండ్రి గారు కూడా చాలా, it was a shock to my father. షాక్, తీవ్రమైన షాక్. నేను ఆ తీర్మానం తీసుకున్నందుకు మా తండ్రి గారికి వేదన కలిగింది.
So, in 2013, I came. 2013లో నేను వచ్చాను. Then God in His grace had led all these years. దేవుడు తన కృపను బట్టి ఇన్ని సంవత్సరాలు నన్ను కాపాడుతూ వచ్చారు. God has taught me so many things. చాలా విషయాలు నాకు నేర్పిస్తూ వచ్చారు. And I am really grateful to God that whatever time He has given me during my training period, దేవుడు నాకు ట్రైనింగ్ పీరియడ్లో ఏదైతే నాకు నేర్పించారో I am really very grateful. నేను చాలా ధన్యురాలనై ఉన్నాను, వందనస్తురాలనై ఉన్నాను. And in His will, God has united me with Brother Simon in October 19 in the month of October. దేవుడు సైమన్ అన్నతోటి నన్ను జతపరిచారు అక్టోబర్ 19న. So after much prayer, through the promise Isaiah 60:20 and Revelation 1:1 and 1:17 and 3:8, తర్వాత మీరు చదువుకోండి, టైం లేదు. సో Isaiah 60:20, Revelation 1:1 and Revelation 1:17 and 3:8, through these promises God spoke to me clearly that this is being revealed by God. యెషయా 60:20 అధ్యాయంలో ఆ విధంగానే ప్రకటన 1:1, అలానే ప్రకటన 17:3-8లో దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చారు. So God has granted peace to both of us. దేవుడు మా ఇద్దరికి సమాధానాన్ని కలుగు చేశారు. And without looking each other or without seeing each other, God has allowed us to get married. ఒకరినొకరు చూసుకోకుండా ఇద్దరం వివాహం చేసుకోవడానికి ఇష్టపడ్డాం. So according to God's perfect will, దేవుని యొక్క సంపూర్ణమైన ప్రణాళికలో God has united us. దేవుడు మమ్మల్ని జీవిత భాగస్తురాలుగా జతపరిచారు. So I thank God Almighty నేను దేవునికి వందనాలు తెలియజేసుకుంటా for ఉన్నాను blessing us. మమ్మల్ని ఆశీర్వదించినందుకు. And I thank Anna and Akka and family also. అండ్ నేను ఆ విధంగానే అన్న అక్క యొక్క కుటుంబాన్ని విషయమై వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. And thank you all of you. మీ అందరికి కూడా చాలా వందనాలు. You have been praying for brother. మా సైమన్ అన్న కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. So God in His time has done everything. దేవుడు తన యొక్క సమయంలో పనిని జరిగించారు. So once again I thank you all of you for giving me this opportunity. Continue to pray for us and pray for our ministry so that we might become a useful instrument to work in His vineyard. నేను మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మా కోసం, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. దేవుని సేవలో ఇంకా వాడబడలాగిన, ప్రభు సహాయం చేయలాగిన మా కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, దయగల రాజా, మీ కొందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతైనా గొప్ప దేవుడుగా ఉన్నందుకు కొందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. నిజంగా తండ్రి నాయన, మరి ఈ విధంగా మీరు సహోదరి నయోమిని మీరు ఎంతగానో జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. మీరు అద్భుతంగా రక్షించుకునే విధానానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి తండ్రి మీ సేవకి తండ్రి లోబడే విషయంలో తండ్రి మీరు తను దర్శిస్తున్న విధానానికై నాయన మరి ఎంతగానో మీరు కృప చూపిస్తూ వచ్చినారు. మీ కొందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎంతైనా గొప్ప దేవ, మీ కొందనాలు. ఈ విధంగా తండ్రి నాయన బిడ్డని మీరు సేవ పిలుపు విషయంలో కానీ తండ్రి నాయన తన వివాహ విషయంలో అంతా మీ వాగ్దానాలు ఇచ్చి తను నడిపిస్తున్న నాయన మరి విధానానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన. మీరు ఎంతైనా గొప్ప దేవ, మీ కొందనాలు. ఈ విధంగా తన జీవిత సాక్ష్యం ద్వారా
మా జీవితాల్లో మేము కూడా తండ్రి ఏ విధంగా అది చిన్న పాపమైనా పెద్ద పాపమైనా అది మీకు ఇష్టం ఉండదని మేము గ్రహించి మీకు విరోధంగా మీకు ఇష్టం లేని కార్యాలు మా జీవితంలో జరగకుండా తండ్రినైనా మేము తండ్రినైనా వాటి విషయమే నైనా మేము కూడా గ్రహింపు కలిగి ఉండటానికి మీరు మాకు సహాయం దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాను. మీరే కనికరించండి, వాటిని విడిచిపెట్టడానికి సహాయం దయచేయండి నాయన. మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. మీరే కనికరించండి తండ్రి నాయన. ఏ విధంగా తన జీవితంలో తను మీకు ఇష్టమైన కార్యములు మీకు ఇష్టం లేని కార్యములు తను ఏ విధంగా వదులుకోవడానికి ఇష్టపడుతూ వచ్చిందో అలాగే మేము కూడా నా జీవితంలో మా జీవితాల్లో మేము కూడా మీకు ఇష్టం లేని కార్యాలను మేము కూడా వదిలిపెట్టుకోవడానికి మీరే మాకు సహాయం దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. కనికరించండి. అలాగే తండ్రి ప్రతి విషయంలో మీ చిత్తాన్ని తెలుసుకునే అనుభవంలో మేము కూడా రాగలిగేందుకు సహాయం తెచ్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ నుంచి వాగ్దానాలు తీసుకుంటూ తండ్రి నాయన మీ చిత్తాన్ని తెలుసుకుంటూ మా జీవితాన్ని మేము కూడా ముందు కొనసాగించే విషయంలో కూడా మీరే మాకు సహాయం దయచేయమని కూడా కోరుకుంటూ ఎంతైనా గొప్ప దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరే కృప చూపించండి అయ్యా, సహాయం దయచేయండి. ఈ విధంగా తండ్రి బిడ్డల్ని ఈరోజు తండ్రి నాయన మరి ఈ విధంగా ఇక్కడికి మా మధ్యలోకి నడిపించినారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎంతైనా గొప్ప దేవుడు నాయన. నిజంగా సాయమని తండ్రి మరి నిజంగా తండ్రి ఎన్నో దినాలు బట్టి ఆ బిడ్డ కోసం ప్రార్థన చేస్తుండగా నిజంగా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని మీరు తండ్రి ఆనాడు ఏ విధంగా తల్లి నాయన ఆమెకి అవ్వను మీరు జతపరుస్తూ వచ్చినారు అలాగే బిడ్డని నయోమిని మీరు జతపరిచినారయ్యా. మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. మరి వారి భవిష్యత్తు సేవా పరిచర్య అంతా కూడా తండ్రి నాయన మీ చిత్తం మీ ఏర్పాట్లో అక్కడ ఫలింపులోకి రావడానికి సహాయం దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. మీరే కనికరించండి. నమ్మకంగా మీ పని పరిచర్య చేసేవారిగా వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. వారికి కావాల్సిన అవసరాలన్నీ కూడా తీర్చబట్టడానికి సహాయం దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. మీరే కనికరించండి అయ్యా, కృప చేయించమని కూడా కోరుకుంటూ ఈ విధంగా మేమందరం కూడా ఆ కుటుంబం కోసం కూడా ప్రార్థన చేసే భారాన్ని మీరు మాకు దయచేయమని తండ్రి వారిని మీరే ఫలింపులోకి తీసుకురామని కోరుకుంటూ నాయన. మరి భౌతికంగా కానీ ఆత్మీయంగా కానీ సంఘపరంగా కానీ వారిని మీరే ఫలింపులో తీసుకురామని కోరుకుంటూ ఎంతైనా గొప్ప దేవుడిగా ఉన్నందుకు వందనాలు తెలుస్తూ ఈ విధంగా చేరువచ్చిన ప్రతి బిడ్డను కూడా మేము తండ్రి నాయన మేలు పొందటానికి సహాయం దయచేయమని మరి వచ్చిన బిడ్డలందరిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ నేను ఈ కొద్ది ప్రార్థన నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు నామమున అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు.